బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రాజకీయ కుట్ర కోణాలు చేస్తే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరికీ జై భీమ్. విజయవాడలో పెట్టినటువంటి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోస్తున్నారు అని వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ దళిత లీడర్లు గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కేవలం అక్కడ జగన్ గారి పేరును మాత్రమే తీసివేయడం జరిగింది. అంత పేరు తీసేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్రంలో గత జగన్ గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలకు సంబంధించి ఏ కేసు కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానటువంటి సందర్భాలు కూడా ఉండి కూడా ఇప్పుడు మరి దళితులు, వైసీపీకి చెందినటువంటి దళిత లీడర్లంతా రోడ్ల మీదకి రావడము చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే గతంలో నష్టపోయినటువంటి దళితుల పక్షాన నిలబడాల్సినటువంటి మీ లీడర్లు గతంలో ఎక్కడికి వెళ్లారనేటువంటిది మేము సమతా సైనిక దళ తరఫు నుంచి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము. అదేవిధంగా అక్కడ జగన్ గారి మ్యాన్మెటల్ మీద జగన్ గారి పేరు మాత్రమే తీసేశారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఎవ్వరు కూడా వెళ్ళలేదు. అక్కడ దాన్ని తీసుకునేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూల్చేస్తా ఉన్నారు, విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దమ్ము చేసి అక్కడికి కూలదోచేటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అంత సీను కూడా లేదని కూడా సమతా సైనిక దళ గట్టిగా హెచ్చరిస్తా ఉంది. అదే విధంగానే మరి జగన్ గారి పేరును తీస్తే నీకెందుకంత బాధ అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యని పేరు తీసేసి జగన్ గారి పేరు పెట్టుకోవచ్చు. మరి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేసినప్పుడు నీకు బాధ అనిపించలేదా అని సమతా సైనిక దళ హెచ్చరిస్తా ఉంది, మీకు ప్రశ్నిస్తా ఉంది. దీనికి సమాధానం కావాలి. అంతేగాని పేరు తీసేసినంత మాత్రము ఏదో కొన్ని లక్షల కోట్లు నష్టపోయినట్లుగా, ఏదో పార్టీని ఇది చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం అనేది చాలా తప్పు. అది చాలా సిగ్గైనటువంటి విషయము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకుంటే ఖబర్దార్, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏ దానికి కూడా మీరు మీ మనస్సాక్షికి మీరే ప్రశ్నించుకోండి. అసలు బాబాసాహెబ్ని రాజకీయాల్లో తీసుకురావాల్సిన అవసరం ఏముందని సమతా సైనిక దళ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు పబ్లిసిటీ ఫిగర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పబ్లిసిటీ ఫిగర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే బడి బ్యాగుల దగ్గర నుంచి కూడా దాదాపుగా పాసు పుస్తకాల వరకు కూడా మీ పేరు లేనటువంటి పథకం ఏదీ లేదు. కొన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు పేరు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పక్కన పెట్టుకోవడానికి మీకు ఏ అర్హత ఉందని సమతా సైనిక దళ ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉంది. అదే విధంగానే మరి మీరు దళితుల మీద చేసినటువంటి దాడులకి, అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పక్కన పేరు తీసేసినంత మాత్రము మీరు ఇంతవరకు ఇంత రాద్ధాంతం చేయడము, రాజకీయం చేయడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయమని సమతా సైనిక దళ. ఎందుకంటే మీరు 21 కేసుల్లో, ఈడి కేసుల్లో ముద్దాయి. ఈ విషయం మర్చిపోయారు. అంటే ప్రతిదీ కూడా రాజకీయ కుట్ర కోణంగానే బాబాయ్ హత్య దగ్గర నుంచి, కోడికత్తి సీను దగ్గర నుంచి, గుళకరాయ్ డ్రామా నుంచి మళ్ళీ ఇప్పుడు మీ కార్యకర్తలనే పంపించి జగన్ గారి పేరు తీసేసి ఇప్పుడు మళ్ళా అది ప్రభుత్వం మీద తోసివేసి మళ్ళా రాజకీయంగా పుంజుకోవడానికి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీకు 11 సీట్లతో పరిమితం చేసింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదని మీకు గట్టిగా సమాధానం చెప్పినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దళితుల మధ్య చిచ్చు పెట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ని రాజకీయ కుట్ర కోణంగా తీసుకొస్తే మాత్రము దళితులు మళ్ళా చెప్తున్నాం ఖబర్దార్. ఎట్టి పరిస్థితుల్లో బాబాసాహెబ్ జోలికి వస్తే మాత్రం క్షమించే ప్రసక్తి లేదని కూడా సమతా సైనిక దళ హెచ్చరిస్తా ఉంది. మేము కూడా నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మీ యొక్క కుట్రలను తిప్పికొట్టడానికి సమతా సైనిక్ దళ్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు సమతా సైనిక్ దళ్ లక్ష్మణ గారు, రాయలసీమ జోన్కి సంబంధించింది మల్లేష్, జిల్లా నాయకులు బలరాముడు, రాముడు అందరికీ కూడా ప్రత్యేక జైబీఎం తెలుసు సెలవు తీసుకున్న. నా పేరు శ్రీరంగయ్య, నేను అధికార రాష్ట్ర ప్రతినిధి సమతా సైనిక్ దళ్. జై హింద్.